వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు గనక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇషిక యమునా గారితో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ టింగ్ అని మోగుతుంది. అది చూసి ఇషిక ముఖం ఒక్కసారిగా వెలిగిపోతుంది. అశోక్, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి రెడీగా ఉండు, చెకప్కి వెళ్ళాలి. ఆ మెసేజ్ చదవగానే ఇషిక పెదవులపై చిరునవ్వు వెంటనే వస్తుంది. యమునా గారు అది గమనించి నవ్వుతూ, వచ్చిందా వాడి మెసేజ్? తొందరగా తినమ్మా, మళ్ళీ లేట్ అయితే వాడికి కోపం వస్తుంది. ఇషిక నవ్వుకుంటూనే ఫాస్ట్గా టిఫిన్ ఫినిష్ చేస్తుంది. రూమ్కి వెళ్ళి లైట్ కలర్ చుడిదార్ వేసుకొని నుదుటిన చిన్న స్టిక్కర్, లూజ్గా వేసుకున్న పోనీటైల్లో చాలా సింపుల్గా, అంతకంటే ఎక్కువ చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడే బయట కార్ సౌండ్ వస్తుంది. డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అశోక్ కార్ నుంచి దిగుతూ ఉంటాడు. ఇషికాని చూసిన వెంటనే అతని ముఖంలో సీరియస్ లుక్ పోయి ఒక చిన్న సాఫ్ట్ స్మైల్ వస్తుంది. ఇద్దరూ కలిసి కారులో హాస్పిటల్కి బయలుదేరుతారు. డాక్టర్ ఇషికాని లోపలికి తీసుకెళ్తుంది. బీపీ, పల్స్ అన్నీ చెక్ చేసి కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి అశోక్ వైపు చూస్తూ, సీఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్, గాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి, ఏ సమస్య లేదు, కానీ ఐరన్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది, అందుకే కొద్దిగా నీరసంగా అనిపించవచ్చు. ఈ మెడిసిన్ వాడండి, డైట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని ప్రిస్క్రిప్షన్స్ రాసి ఇస్తుంది. అశోక్ సీరియస్గా, డైట్ విషయంలో ఏ చిన్న నెగ్లిజెన్సీ ఉండదు డాక్టర్, నవ్వుతూ ఇది నాకు తెలిసిందే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అశోక్ మెడిసిన్స్ తీసుకుని వస్తుంటే ఇషిక చిన్నపిల్లల, చూసారా సార్, నేను ఫుల్ ఫైన్ అన్నమాట. అశోక్ ఆమె నెత్తి మీద చిన్న ట్యాప్ ఇచ్చి, ఐరన్ తక్కువగా ఉంది, నువ్వు డైట్ సరిగ్గా ఫాలో కావట్లేదు, ఇప్పటి నుంచి నీ ఫుడ్ మొత్తం నేనే చూస్తాను అనగానే ఇషిక క్రయింగ్ ఫేస్ పెట్టి, సార్ ప్లీజ్, నేనెప్పుడు ఆల్ రైట్, కానీ ఆ వెజిటేబుల్స్ తినలేక చస్తున్నాను. అశోక్ ఒక్కసారిగా నవ్వేశాడు. అప్పుడే వాళ్ళ ముందుకు అభి, మీరా, రమేష్ గారు ఎదురవుతారు. అభిని చూసిన క్షణమే అశోక్ పిడికిలి బిగిస్తుంది. అశోక్ని చూసిన అభి పళ్ళు నూరుతూ కోపంతో మండిపోతారు. రమేష్ గారు ముందుకు వచ్చి, హాయ్రా అశోక్, అమ్మా ఇషిక ఎలా ఉంది అని ఆప్యాయంగా అడుగుతారు. అశోక్ ముఖంలో ఎలాంటి భావం చూపించకుండా, బాగుంది అంకుల్, ఇప్పుడే చెకప్ అయింది. మీరా ఇషిక దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకుని, ఇషిక ఎలా ఉంది నీకు అని ఆందోళనగా పలకరిస్తుంది. ఇషిక చిన్న నవ్వుతో, ఆల్ గుడ్ మేడం, డాక్టర్ కూడా పర్ఫెక్ట్ అన్నారు అంటుంది. మీరా ఊపిరి తీసుకుంటూ, థ్యాంక్ గాడ్ అంటూ, అభికి కూడా చెకప్ చేయించడానికి వచ్చాం ఇషిక అని అంటుంది. ఇషిక మాత్రం అభి వైపు చూడడానికి ఇష్టం లేనట్టు ముఖం తిప్పి, ఓకే అక్క, మేము వెళ్తాం. రమేష్ గారు అశోక్ వైపు చూసి, జాగ్రత్తరా అశోక్ అని అంటారు. అశోక్కి ఫోన్ కాల్ వస్తుంది. తలోపుతూ, ఓకే అంకుల్ అని చెప్పి
ఇద్దరు కార్ వైపు నడుస్తారు. అశోక్ కార్ స్టార్ట్ చేసి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. అభి మీద కోపంతో స్టీరింగ్ని బలంగా పట్టుకున్న అతని చేతుల్లో నరాలు పైకి లేచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సీరియస్నెస్ చూసి ఇషిక గుండెల్లో దడ మొదలవుతుంది. కొంతసేపటికి ఇంటి దగ్గర కార్ ఆగుతుంది. ఇషిక కార్ దిగి సారానేదో చెప్పాలనుకుంటుంది. కానీ అశోక్ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభి చెకప్ కూడా పూర్తయ్యాక డాక్టర్ అతని చేతికున్న బెల్ట్ తీసేసి ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తప్పనిసరి, చెయ్యి మీద స్ట్రెయిన్ వేయొద్దు, ట్యాబ్లెట్స్ అన్నీ టైంకి వేసుకో అని చెబుతారు. అభి తలూపుతూ బయటకు నడుస్తాడు. ఇంటికి వచ్చాక మీరా అభిని మామూలు కన్నా ఇంకా జాగ్రత్తగా చూస్తుంది. సమయానికి మందులు, సరైన ఫుడ్, ఎక్కువ కదలకుండా ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా చూస్తుంది. అభి బయటకు చెప్పకపోయినా తనలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇక మరోవైపు అశోక్ పూర్తిగా ఆఫీస్ పనుల్లో మునిగిపోతాడు. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఇషిక మాత్రం అశోక్ అలాగే ఇంట్లో అందరి కేరింగ్ వల్ల చాలా త్వరగా కోలుకుంటుంది. అభి కూడా మీరా కేరింగ్తో రికవర్ అవుతాడు. రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి. ఒకరోజు అందరూ డిన్నర్ పూర్తి చేసిన తరువాత ఇషిక తన రూమ్లోని బాల్కనీ దగ్గర నిలబడి చీకట్లో మెరిసే లైట్లని చూస్తూ లోపల ఏవేవో ఆలోచనల్లో మునిగిపోయి ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి 2 చేతులు మెల్లగా ఇషిక నడుమును చుట్టేస్తాయి. ఆ స్పర్శ ఎవరిదో అని ఇషికకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ముఖంలో చాలా మృదువైన చిరునవ్వు వస్తుంది. సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. అశోక్ ఆమె భుజంపై తల పెట్టుకొని, నేను కూడా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి బేబీ అంటాడు. ఇషిక అశోక్ చేతుల్ని విడిపించుకుంటూ, సార్, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను. అశోక్, ఆశ్రమానికి అప్పుడే ఎందుకు? తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అంటూ ఆమెను మళ్ళీ హత్తుకుంటాడు. లేదు సార్, నేను ఇప్పుడు బాగున్నాను, హెల్త్ కూడా ఫైన్, అందుకే వెళ్తాను. ఆ మాట పూర్తి కాకముందే అశోక్ ఇషికాని ఫోర్స్గా తన మీదకి లాక్కొని గొడవకి అదిమి కోపంగా ఇషిక పెదవులు అందుకొని లిప్స్ని డీప్గా కిస్ చేస్తూ తన చేతులతో ఇషికాని నడుమును నలిపేస్తూ ఊపిరాడకుండా చేస్తాడు. కొంతసేపటికి వదిలి ఇంకోసారి వెళ్తానంటే చంపేస్తా అంటాడు. ఇషిక ధైర్యం తెచ్చుకొని, ఎందుకు ఉండాలి సార్ నేను ఇక్కడ? మీరు నాతో సరిగ్గా మాట్లాడి 10 రోజులైంది. మీకు నేను ఉన్నాననే విషయం కూడా గుర్తులేదు. నేను మీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? మీకు అవసరం వచ్చినప్పుడు నేను గుర్తొస్తున్నాను. మీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి, మీకు కావాల్సింది నా దగ్గర నుంచి తీసుకోవడానికి, అంతేనా అని అంటుండగానే అశోక్ కోపంగా ఇషిక పీక మీద చెయ్యి పెట్టి, ఏమన్నావు అని అరుస్తాడు. ఇషిక అశోక్ చేతులు పట్టుకొని గిలగిల కొట్టుకుంటుంది. ఊపిరి ఆగిపోతుందన్న లాస్ట్ నిమిషంలో తనని వదిలేస్తాడు. ఇషిక తగ్గుతూ ఊపిరి తీసుకుంటుంది. అశోక్ ఇషిక రెక్కపట్టి పైకి లేపి, ఎంత హ్యాపీగా వచ్చానే గుడ్ న్యూస్ చెప్పడానికి. ఇషిక కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ఆశ్చర్యంగా చూస్తుంది. అశోక్ 2 రోజుల్లో మన ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. దానికోసం
నీతో టైం స్పెండ్ చేయాలని ఒక వారం నుంచి నా వర్క్ లోడ్ అంతా క్లియర్ చేశాను. ఎంగేజ్మెంట్ అయ్యాక వెంటనే పెళ్ళి కూడా ఎర్లీగా ఫిక్స్ చేద్దాం అనుకున్నాం. ఇంట్లో వాళ్ళు ఎవరిని నీకు చెప్పకుండా నేనే వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నా. కానీ ఇంతలోపే నువ్వే ఏవో ఊహించుకొని చా గెట్ లాస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇషిక అశోక్ వెళ్ళిన వెంటనే అయోమయంగా అక్కడే నిలబడిపోతుంది. ఎంగేజ్మెంటా? చా పిచ్చిదానివా ఇషిక, ఏదేదో వాగేశావు అని తనలో తానే అనుకుని తల కొట్టుకుంటూ అశోక్ వెనకే పరిగెత్తుతుంది. కానీ అప్పటికే అశోక్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసేసి ఉంటాడు. అంతలో హాల్లో ఉన్న యమున గారు దగ్గరికి వచ్చి, అమ్మా ఇషిక, ఏమైంది? అశోక్ భోజనం చేయలేదు, ఎంత పిలిచినా వినిపించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పి చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్ ఇషిక చేతిలో పెడుతూ, ఇదిగో ఈ ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వమ్మా. ఇషిక ఒక్క క్షణం ఆ ప్లేట్ వైపు చూస్తూ మనసులో భయం, కానీ అంతకంటే ఎక్కువ బాధ. నేనే కదా ఇలా చేశాను అని లోపలే అనుకుంటుంది. ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా అశోక్ రూమ్ వైపు నడుస్తుంది. డోర్ దగ్గర ఆగి చిన్నగా డోర్ తడుతుంది. సార్, లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. మెల్లిగా, సార్ ప్లీజ్ తినకుండా ఉండకండి. కాసేపటికి డోర్ తెరుచుకుంటుంది. ఇషిక వెంటనే సారీ సార్. అశోక్ కోపంగా ఆమె చేతిలో ఉన్న ప్లేట్ వైపు చూస్తాడు. ఏం మాట్లాడకుండా సైడ్కి జరిగి డోర్ తెరిచి ఉంచుతాడు. ఇషిక అది అర్థం చేసుకొని లోపలికి వెళ్తుంది. డోర్ మళ్ళీ క్లోజ్ అవుతుంది.